నమస్తే. రాజమౌళి బాటలో నాగశ్విన్ నడుస్తున్నాడా? నిజంగానే కల్కి అదే ఫార్మాలో వెళ్తుందా? ఎందుకు రాజమౌళితో మనం కంపేర్ చేస్తున్నాం అనేది వీటి మీద మాట్లాడితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, రాజమౌళి గారు అంటే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిగ్గజంలా చెప్పుకోవచ్చు. అదిగాక ఆయన పూర్తి వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే బాటలో బుడిబడి అడుగులు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక నాగశ్విన్ కూడా రాజమౌళి గారి ఫార్ములానే తీసుకుంటున్నారా? ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా మూవీ స్టార్ట్ అయ్యే ముందు కావచ్చు లేదా ఎండింగ్ ముందు కావచ్చు, ఖచ్చితంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్టోరీని చెప్పేస్తుంటారు రాజమౌళి గారు. సో ఇప్పుడు ఇంకొక వారంలో రిలీజ్ అవుతుందనగా నాగశ్విన్ గారు స్టోరీ చెప్పడాన్ని మీరు ఏకీభవిస్తారా? అది మంచిదేనా? అది కాక రాజమౌళి గారు ఫార్ములా ఫాలో అయ్యారా అంటే ఏమంటారు? అంటే 100% ఫాలో కాలేదు, 50% ఫాలో అయ్యారండి. రాజమౌళి గారు సినిమాకి షూటింగ్కి వెళ్ళడానికి ముందే కొంత రివీల్ చేస్తారు, లైన్ ఇదే అని చెప్తారు ఆయన. అంటే ఆ లైన్ ఏంటో కల్కి కూడా మనకు తెలుసు. కాకపోతే నాగశ్విన్ గారు ఏంటంటే ఇప్పుడు మొదలుపెట్టారు సినిమా. ఒక వారం 10 రోజులు ఉందనగా రిలీజ్ ఉందనగా ఆయన వీడియోలు చేస్తూ ఈ సినిమాలో కథ ఏంటి అనేది చెప్పడం మొదలుపెట్టారు. నాకు తెలిసి ఈ ఫార్ములా మంచిదే. ఎందుకంటే మొన్న మధ్యన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి వెళ్ళి మణిరత్నం గారి సినిమా, అసలు ఆ పాత్రలు ఏంటి, ఆ పేర్లు ఏంటి మనకేం అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఉన్నారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు ఎవరికి ఏమవుతారో అనే పెద్ద పజిల్లాగా మారిపోయింది. అలాంటి గందరగోళం దారి తీయకుండా ఉండాలంటే కథన లైన్ ఇది, మేము ఇలా వెళ్తున్నామని చెప్పడం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు నాగశ్విన్ గారు చేస్తుంది అదే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇది 2వ వీడియో రిలీజ్ చేశారు ఇవాళ. తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. దీంట్లో ఏంటంటే ఆయన ఎంచుకున్న కథాంశాన్ని మొన్న చెప్పిన వీడియోలో కూడా అదే చెప్పారు. అంటే ఈ భూమి మీద ఉన్న మొదటి నగరం కాశీ, చివరి నగరం కూడా కాశీనే, ఇక్కడ గంగా నది నీరు ఎండిపోయింది అంటే మొదలుపెట్టాడు. ఆ పాయింట్ ఏంటంటే మనకి కల్కి పురాణంలో కూడా ఉంటుంది. ఈ భూమి మీద ఎప్పుడైతే నీరు అంటే నాగరికత పరిడి వెళ్ళడానికి నీరే కారణం. నదుల నుంచే నాగరికత మొదలవుతూ ఉంటుంది ఎక్కడైనా. గంగా నది జీవనదిగా పేరు ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడు జీవనదే, ఇప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే గంగా నది ఎండిపోతుందో అప్పుడు కలియుగం అంతమైపోతుందని చెప్పి మనకి చరిత్రలో, మనకి పురాణాల్లోనే ఉంది. కాబట్టి ఆ పాయింట్ కూడా ఈయన మెన్షన్ చేశారు ఇవాళ రిలీజ్ చేసిన దాంట్లో కూడా. ఇప్పుడు నారాయణ అంటాం, నారాయణ అంటే నారం అంటే నీరు, నీటి నుంచి వచ్చిన వాడు నారాయణ, నరుడే నారాయణ కింద వస్తుంది. అంటే అక్కడ కాశీ నగరాన్ని తీసుకున్నాడు. కథ 2898లో కథ అక్కడ మొదలుపెట్టారు. చివరి నగరం అక్కడే కాబట్టి కథ అక్కడ మొదలైందని మనకు అర్థమవుతుంది. అంటే కాశీ నగరం ఎలా ఉండాలి, అక్కడ వాహనాలు ఎలా ఉండాలి, అప్పటి పరిస్థితులు ఊహించుకుని ఆ నీరంతా ఏమైపోయిందంటే కాంప్లెక్సిటీ. అంటే 3 పార్ట్లుగా దీన్ని సినిమా కథాంశాలు చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి కాశీ నగరానికి సంబంధించిన అంశము, ఇంకొకటి కాంప్లెక్స్ సిటీ సంబంధించిన అంశం, మూడోది ఏంటంటే శంబల నగరం. కల్కి భగవంతుడు పుట్టే నగరంగా శంబల ఉంటుంది కాబట్టి ఈ 3 దశల్లోనూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. దీన్ని టైం ట్రావెల్తో మహాభారతం లింకప్ చేసుకున్నామని చెప్పి ఆయన ఇవాళ వీడియోలో కూడా ఈ 3టికి సంబంధించిన చెప్పాడు ఆయన. అంటే శంబలలో వాహనాలు ఎలా ఉంటాయి, కాంప్లెక్స్ సిటీలో పరిస్థితులు ఎలా ఉంటాయి, కాశీలో పరిస్థితులు ఎలా ఉంటాయి, కాశీలో కరెన్సీ ఇప్పుడే కరెన్సీ ఇట్లా ఉంది కాబట్టి నేను అప్పుడు యూనిట్స్ అని పెట్టుకున్నాను అంటూ ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే మనం చూసుకుంటే ఇది కల్కి ఓన్లీ పార్ట్, ఒకే పార్ట్లో రాబోతుంది అనుకోవచ్చా, లేదంటే ఎన్ని పార్ట్స్లో వస్తుంది అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి దీన్ని ఒక 5 పార్ట్లు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదండి. మరి 5 పార్ట్లు అంటే ఎక్కువ అవుతుందేమో, అవతార్లాగా అయిపోతుంది. ఇప్పుడు అంటే ఒక 2-3 పార్ట్ల వరకు చేయొచ్చు. కల్కి సినిమాకి సంబంధించి ఒక 3 పార్ట్లు తీస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేను అనుకోవడం, కథా నిడివిని బట్టి. ఎందుకంటే భైరవ పాత్ర మరి కల్కి పాత్ర అక్కడే ట్విస్ట్ ఉంటుంది నేను అనుకోవటం. అసలు కల్కి అనే పాత్రని ఎవరు చేశారు అనేది ఇక్కడ కీ పాయింట్. ఒక థ్రెడ్కి ఇప్పుడు భైరవ పాత్రనే మనకు రివీల్ చేస్తూ వచ్చారు. కల్కి పాత్ర కోసం కాపాడేందుకే నేను ఉన్నానంటూ అశ్వత్థామతో డైలాగ్ చెప్పించారు. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది ఒక లైన్ మీద బాహుబలి పార్ట్ ఎట్లా నడిచిందో, అసలు కల్కి ఎవరు, కల్కిని ఎందుకు అశ్వత్థామ రక్షించాలనుకున్నాడు, కల్కికిను ఈ భైరవకి ఏమిటి సంబంధం అనే 3 పాయింట్లు చుట్టూని కథ అల్లి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కల్కిని రక్షించాల్సిన ఆవశ్యకత అశ్వత్థామకి ఎందుకు వచ్చింది, మరి కల్కి ఆ పాత్ర వేరే వాడు పోషిస్తే మరి భైరవ పాత్ర నామమాత్రం అయిపోతుంది కదా, లేదా భైరవ పాత్రే కల్కి అవుతుందా, టైం ట్రావెల్తో కనెక్షన్ చేసుకుని భైరవ పాత్రని, ఆ పాత్ర కూడా ప్రభాసి పోషించాడా,
ఇలాంటి అంశాలన్నీ ముడిపడి ఉంటాయండి. అయితే సాధారణంగా చూసుకుంటే మనకి 2898 అనేది ఏదైతే ఇచ్చారో నంబర్, అంటే ఆ సంవత్సరానికి పూర్తిగా కలియుగంలో ఉంటున్నాం కాబట్టి, ఇప్పటికీ కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగం అంతం అదే రోజా, అంటే అదే సంవత్సరంలో ముగిసిపోతుందా అనేది సింబాలిక్గా ఇచ్చారని చెప్పి అనుకోవచ్చా? ఇది ఎవరో చెప్పలేని ప్రశ్న. కలియుగం అంతం 6000 సంవత్సరాలతోనే ముగిసిపోతుందంటే చెప్పలేమండి. ఇప్పుడు ఏమవుతుందంటే 1999లో కలియుగాంతం అనే బుక్ రాశారు ఇక్కడ వేదవ్యాస గారు. 99తో అయిపోయిందని ఒక లెక్క చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది లెక్కలు చూసుకుంటే కొన్ని కలియుగం ప్రథమ పాదంలో ఉన్నామని ఒక లెక్క చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ద్వాపర యుగం ఎప్పుడైతే అంతం అయిపోయిందో శ్రీకృష్ణ భగవాన్ నిర్యాణం తర్వాత అంటే 3 BC 3102లో అక్కడ కలియుగం అంతం అయిపోయింది. అక్కడి నుంచి కలియుగం స్టార్ట్ అవుతుంది. ద్వాపర యుగం అంతమైంది 3002లో 3102లో. అక్కడ శ్రీకృష్ణ నిర్యాణానంతరం కలియుగం స్టార్ట్ అయింది అని చెప్పుకుంటూ మనం చెప్తూ ఉంటారు. కానీ అలా చూసుకుని లెక్కలు వేసుకున్నప్పుడు శాలివాహన శకం కానీ ఇవన్నీ లెక్కలు వేసుకుని ఇప్పుడు 2024 అనుకుంటే 2898 లెక్క వేసుకుంటే అవన్నీ ఇవన్నీ కలుపుకుంటే 6000 సంవత్సరాలు అవుతుంది. 6000 సంవత్సరాలతో కలియుగం అంతం అనేది లెక్కలో జనరల్గా లేదు. చెప్పేది ఏంటంటే అది లెక్కల ప్రకారం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఉంటుంది. ఇది ప్రథమ పాదమే, కలియుగంలో ప్రథమ పాదమే అంటారు. మరి ప్రథమ పాదంలోనే కల్కి భగవానుడు వస్తాడా అనేది అది ఆ లెక్కలు తేల్చాలంటే మాత్రం దాని మీద పూర్తి కసరత్తులు జరగాలి. మరి దీంట్లో ఎలా చూపించారు అంటే ఇక్కడతో 5000 సంవత్సరాలకి ఇప్పుడు బ్రహ్మకుమారిస్లో ఒక లెక్క ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాలకి యుగం మారుతుంది, 4 యుగాలు కలిపేసి ఎట్లా ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. 5000 సంవత్సరాలు మొత్తం మహాయుగం 5000 సంవత్సరాలు అని చెప్పుకుంటూ వాళ్ళ లెక్కలు ఉంటాం. 1250 సంవత్సరాలకు ఒకటి, 1251, 1251, 1251 అంటారు. వాళ్ళ లెక్క అలా ఉంటుంది. కాబట్టి మన వేదాల్లో లెక్కల ప్రకారం చూసుకుంటే మరి ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఈ 4 ఒక మహాయోగానికి చాలా లెక్క ఉంటుంది. కాబట్టి ఆ లెక్కలు చూపిస్తారా లేకపోతే ఏ లెక్కలు చూపిస్తారు, అది మళ్ళీ ఆ లెక్కలు చూపించడం వల్ల గందరగోళం పడితే మాత్రం మళ్ళీ నాగార్జున ఫెయిల్ అయినట్టు అవుతుంది. నేను అనుకోవడం ఏంటంటే ఈ కథ విషయంలో ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ కూర్చుని గీత శ్రీనివాసరావు గారు లాంటి దిగ్దర్శకులు, అలాగే కొంతమంది తలపడిన రైటర్స్ చాలామంది కూడుకుని ఒక టీంలో కూర్చుని ఇది కసరత్తులు చేసి ఈ కథ తయారు చేసి ఉంటారు. కాబట్టి ఈ కలియుగ అంతానికి సంబంధించిన అంశం కూడా వాళ్ళు ఒక కొలిక్కి వచ్చి ఉంటుంది. ఆ ప్రకారమే సినిమాని రూపొందించాడని అనుకుంటున్నాను నేను. అయితే కథ పరంగా వచ్చినా లేదంటే దిగ్గజ డైరెక్టర్లు అయినటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో సింగీతం శ్రీనివాస్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాఘవేంద్రరావు గారు కూడా కొంత పార్ట్ చూస్తున్నాం. అయితే ఇలాంటివన్నీ కూడా ఒకటి చూసుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ని ఏదైతే ఉందో కన్విన్స్ చేసే విధంగానే స్టోరీని తీసుకెళ్ళిపోతారా లేదా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది టైం ట్రావెల్తో ముడిపడి ఉంది. అది ఒక జనరేషన్కి సంబంధించి కాదు, లేదా రాజరికంకి సంబంధించి కాదు, పూర్తిగా యుగాలే మారుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ప్రేక్షకులను ఖచ్చితంగా కన్విన్స్ అవ్వాలి. సో కన్విన్స్ అయ్యే విధంగా వెళ్తుందా లేదా అంటే ఏం చెప్తారు? ఆడియన్స్ని కన్విన్స్ చేయలేని పక్షంలో నాగార్జున ఫెయిల్ అయినట్టే. ఆడియన్స్ ఎప్పుడైతే కన్విన్స్ అవుతాడో అప్పుడు అతను డైరెక్టర్గా సక్సెస్ అయినట్టే ఈ విషయంలో. అందుకనే ఆడియన్స్ ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసమే ఆయన సినిమా కథకు సంబంధించిన రివీల్ చేయడం మొదలుపెట్టి వీడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నారు. అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి 10 రోజుల ముందు గతంలో ఈ పని చేసి ఉంటే మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు 10 రోజుల క్రితం ఇది స్టార్ట్ చేయడం ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి, ఆడియన్స్కి క్లారిటీగా సినిమాని అందించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే అంశాలు ఏంటనేది అందరికీ తెలుసు. కల్కి భగవానుడు ఉంటాడు, మహాభారతం ఉంటుంది, ఈ పాత్రలన్నీ ఉంటాయి, ఇవన్నీ అందరికీ తెలిసిందే. దీన్ని ఎలా చూపించారో, టైం ట్రావెల్ అనేది ఎలా చూపించారు, ఎక్కడ టైం ట్రావెల్తో మొదలు పెడతారు, టైం ట్రావెల్ మిషన్ ఉందా లేకపోతే వేరే విధంగా వెళ్తారా, అశ్వత్థామ ఏమన్నా దివ్య దృష్టితో చూపించాడా, లేకపోతే ఇలాంటి అంశాలన్నీ దీంట్లో ఉంటాయండి. దాన్ని కన్విన్సింగ్గా చెప్పగలగడంలోనే డైరెక్టర్ నేర్పు అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో నేను అనుకుంటే నాగశ్విన్ సక్సెస్ అయి ఉంటాడని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో ఆయన ఈ 3 నగరాలకు సంబంధించిన క్లారిటీని, కాశీ నగరాన్ని, కాంప్లెక్స్ సిటీని, శంబల నగరాన్ని, ఆ 3 భిన్న వాతావరణాల్లో వాళ్ళ వెహికల్స్, శంబల వాళ్ళ వెహికల్స్ ఒక రకంగా ఉంటాయి, కాంప్లెక్స్ సిటీలో ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, కాశీలో ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. ఈ మూడింటిని బ్యారేజ్ వేసుకుంటూ ఊహించి అక్కడ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అని ఊహించి, డైరెక్టర్కి అనేది ఊహ చాలా ప్రధానం కాబట్టి ఊహించి అని డిజైన్ చేసుకున్నాడు. ఆ డిజైన్ అనేది కూడా అద్భుతంగా ఉందని అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరన్నట్టు రాజమౌళి గారు కూడా చెప్తున్నట్టు ఖచ్చితంగా కథని ముందు రివీల్ చేయడంలో ఎవరైతే ప్రేక్షకుడు ఉంటాడో కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్తారో. అదిగాక ఇది చాలా కాంప్లెక్స్ స్టోరీ కాబట్టి ఇలాంటి వాటికి అతి తొందరలో సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి స్టోరీ చెప్పడం కూడా ఒక మంచిదే అని చెప్పేసి అనుకోవచ్చు. సో చూద్దాం. సినిమా అయితే అతి భారీ సక్సెస్తోనే బాహుబలి రికార్డులు మళ్ళీ ప్రభాసే కొల్లగొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే.